హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన క్యాటరింగ్ స్టైల్ బీన్స్ ఫ్రై. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళిన ప్రతిసారి ఇలాంటి ఫ్రైస్ చూసి ఇది ఎలా చేస్తారు అని ఆలోచిస్తుంటారు కదా. ఇంట్లో ట్రై చేయడానికి రావట్లేదా? అయితే ఒక్కసారి ఇలా నేను చేసే విధంగా చేసి చూడండి. యాజ్ ఇట్ ఈస్ మన ఫంక్షన్లో క్యాటరింగ్లో మనం తింటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. అయితే మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా పాత వీడియోస్ చూడకుండా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక కొన్ని వేరుశనగ గుండ్లు, కొన్ని శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కాస్త వేగాక కొన్ని పచ్చిమిర్చి, కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు ఇవన్నీ వేసాక అవి కాస్త కలర్ మారుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ ఇవన్నీ కాస్త వేగనివ్వండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం వేయదాకా కాస్త వేయించుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోండి. బీన్స్ ఇలా కాస్త పొడవుగా ఉంటేనే మనకు క్యాటరింగ్ స్టైల్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవంతా బాగా కింది నుంచి పై వరకు ఆయిల్ మొత్తం కలిసేదాకా ఒకసారి బాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. ఇలా బాగా కలిపాక దీనిపైన ఒక క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు సైడ్కి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసి అవి కాస్త కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోండి. అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు ఇవి కూడా కాస్త కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోండి. వీటిని కాసేపు చల్లరనివ్వండి. ఇప్పుడు అంతలోపు మనం మగ్గుతున్న బీన్స్ ఒకసారి చూద్దామా. ఇలా మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టి దానిని మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ మిక్సీ పట్టండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే కొంచెం కారం, కొంచెం జీలకర్ర, 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం కొబ్బరి తురుము తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. చూసారా, ఇలా బరకగా ఉంటేనే మన క్యాటరింగ్ స్టైల్లో చాలా బాగుంటుందండి బీన్స్ కర్రీ. ఇప్పుడు మనం వేయించుకుంటున్నాం కదా, అది ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. చూసారా, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇలా వేగాక మనం ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కదా వెల్లుల్లి కారం, అది మొత్తం అందులో వేసి ఇప్పుడు మంచిగా మొత్తం బీన్స్లోకి కారం అంతా వెళ్ళేదాకా నీట్గా మెల్లగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 1 మినిట్ వరకు మళ్ళీ క్యాప్ పెట్టి కాస్త మగ్గనివ్వండి. చూసారా, ఇలా మగ్గాక అంతే, ఇంకా పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోండి. మన క్యాటరింగ్ స్టైల్ బీన్స్ ఫ్రై పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నచ్చింది కదా వీడియో? అయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, అదే సిరిమోని కిచెన్ వ్లాగ్స్. మన ఛానల్ పేరుతోనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అందులో కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
Please do like, share and subscribe to my channel Sirimoni Kitchen Vlogs. Bye bye.